భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవ్వరికీ తెలుగుదేశంతో పొత్తిష్టం లేదు. జనసేన తమతో వస్తే ఓకే, కానీ లేకపోతే జనసేన లేకపోయినా పర్లేదు, ఒంటరిగానే వెళ్దామని చెప్పి వాళ్ళ పార్టీ అధిష్టానానికి 100కి 80 మంది చెప్పారు. కానీ ఇంపోర్టెడ్ లీడర్స్ మాత్రం అధిష్టానం అని పేరు చెప్తూ అధిష్టానానికి మనం పొత్తు లేకపోతే గెలవలేం అని చెప్తూ వచ్చారు. అధిష్టానం ఏదైతే సీట్లు కావాలనుకుందో, బలమైనటువంటి అంటే 370 అనుకుంది కాబట్టి ఇక పొత్తు ఖరారు అన్నటువంటిదే. ఇప్పుడు చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏం జరుగుతోంది? తెలుగుదేశం జనసేన పొత్తు ఫైనల్ అయిపోయింది. జనసేనకి 24 సీట్లు, 3 పార్లమెంటు స్థానాలు, తెలుగుదేశం పార్టీ మిగతాయి. భారతీయ జనతా పార్టీ వస్తే అప్పుడు ఆలోచిస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్టు, తెలుగుదేశం జనసేన ఏం చెప్తున్నాయి? భారతీయ జనతా పార్టీ మాతోనే ఉంది అనేటువంటి భ్రమే కల్పిస్తున్నాయి. పొత్తు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకుంటున్నామనన్నా భారతీయ జనతా పార్టీ చెప్పాలి, పెట్టుకోకపోతే మాకు వాళ్ళకి సంబంధం లేదనన్నా చెప్పాలి. అలా చెప్పకుండా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలంగా ఉండి గతంలో గెలిచినటువంటి సీట్లను కూడా వీళ్ళు ప్రకటించేసుకున్నా సరే పొత్తుకి వస్తుందని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ కోసం కొన్ని నేను తగ్గించుకున్నాను అని కూడా చెప్పుకొచ్చారు. పోనీ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారని ఏమన్నా చంద్రబాబు గారు చెప్పారా? బీజేపీ వస్తానంటే ఓ 10 అసెంబ్లీ సీట్లు ఇస్తాం, ఓ 10 పార్లమెంట్ సీట్లు ఇస్తామని ఏమన్నా చెప్పారా? నథింగ్. ఇప్పుడు జనసేనకి 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ అన్నప్పుడు బీజేపీ వస్తుందంటే కనుక పోనీ 15 ఎంపీలే, క్రిందసారి ఇచ్చాం 13, ఈసారి 15 ఎమ్మెల్యే, ఓ 10 ఎంపీ ఇస్తాం, లేకపోతే ఒక 7 ఎంపీ ఇస్తాం అని ఏమన్నా చెప్పారా? నథింగ్, ఏమీ చెప్పలా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాతోనే ఉందని చెప్తున్నారు, అక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకునే సీట్లని పనిచేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు నోరు మీద ప్రదేమంటే మా అధిష్టానం చెప్తుంది అని రాష్ట్ర నాయకత్వం, అధిష్టానం వాళ్ళు నోరు మీద భారతీయ జనతా పార్టీని తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఆలోచించుకోవాల్సిన సందర్భం.